హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అందరికీ యూస్ఫుల్గా ఉండి ఒక మంచి వీడియోను షేర్ చేస్తున్నాను. అది ఏంటి అంటే మినపప్పు నుండి పొట్టుని తీయడం చాలా కష్టంగా ఫీల్ అవుతాం కదా. అలా కాకుండా ఇలా పప్పు అంతా కూడా కిందకి వెళ్ళిపోయి పొట్టు అంతా పైకి తేలిపోతే ఎంత బాగుంటుందో కదా. అటువంటి మంచి టిప్ని అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకుని మనం ఎంత మినపప్పును అయితే నానబెట్టుకోవాలనుకుంటున్నామో అంత తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మనకి మినపప్పు అయితే ఇంత పెద్దగా ఉండాలన్నమాట. చిన్న చిన్నగా ఉంటాయి కదా పలుకులు, అటువంటివి అయితే మినపప్పు ఒదుగు రాదన్నమాట. ఇలా కొంచెం పెద్దగా ఉండే మినపప్పును తీసుకోవడం వల్ల పిండి ఒదుగు బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ అయితే మరీ ఎక్కువ యాడ్ చేయని అవసరం లేదు, ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా ఈ పప్పుకి అంతా కూడా పట్టేటట్టుగా ఇలా చేతితో కలుపుకోవాలి. బాగా రఫ్ చేసినట్లుగా కలిపితే మనకి పప్పుకి అయితే బాగానే స్ప్రెడ్ అయిపోతుంది త్వరగానే. ఆయిల్ అయితే మనం రెగ్యులర్గా వంటకి ఏదైతే యూజ్ చేస్తామో అదే ఆయిల్ని వేసుకోవచ్చండి. అలాగే ఇలా పప్పు అంతా కూడా ఆయిల్ని పట్టించిన తర్వాత 1 మినిట్ వరకు అలాగే ఉంచేయాలి. తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ని అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి. అలాగే మనం మినపప్పుని ఎప్పుడు నానబెట్టుకున్నా సరే కొంచెం పెద్ద గిన్నెలోనే నానబెట్టుకోవాలి. లేదు అంటే మళ్ళీ మనం కడిగేటప్పుడు వేరే గిన్నె తీయవలసి వస్తుంది కదా. అలా కాకుండా ఇలా నానబెట్టుకునేటప్పుడు కొంచెం పెద్ద గిన్నెలో నానబెట్టుకుంటే ఎక్కువ గిన్నెలు అవ్వకుండా ఉంటాయి. అలాగే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మన ఇంట్లో ఇలా ఐరన్ నైఫ్స్ ఉంటాయి కదా, అది కనుక ఇలా ఒకటి నానబెట్టుకునేటప్పుడు పప్పులో పెట్టుకున్నామంటే ఒక 5-6 గంటల్లో నానే మినపప్పు ఒక 2-3 గంటల్లోనే నానిపోతుంది. ఇక్కడ ఒక 3 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి, మనకి పొట్టు అంతా కూడా మనం చేతితో రఫ్ చేయకుండానే ఎలా పైకి తేలుతుందో. ఇలా ఆయిల్ వేసుకుని నానబెట్టుకోవడం వల్ల మనకి పొట్టు అంతా కూడా చాలా సింపుల్గా సెపరేట్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం చేతితో రఫ్ చేయకుండానే ఆల్మోస్ట్ పొట్టు అంతా కూడా పప్పు నుండి సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పప్పునంతా కూడా చేతితో ఒకసారి కలుపుకుని ఆ బౌల్లో నుంచి ఈ బౌల్లోకి ఇలా వేస్తూ ఉన్నామంటే మనకి పొట్టు అంతా కూడా చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్లో కనుక మనం మినపప్పుని కడిగాము అంటే ఒక 15 మినిట్స్లో కడిగే మినపప్పుని ఒక 5 మినిట్స్లోనే క్లీన్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మినపగుళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈ పొట్టున్న మినపప్పు మన హెల్త్కి చాలా మంచిది. అంతేకాకుండా ఇది కొంచెం జిగురుగా ఉంటుంది కదా, దానివల్ల ఇడ్లీ టేస్ట్ కానీ, ఇడ్లీ అనే కాకుండా మనం ఏ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. అంతేకాకుండా పిండి వదుగు కూడా చాలా ఎక్కువ వస్తుందండి, క్వాంటిటీ కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, పొట్టు అంతా కూడా ఇలా చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఈ పొట్టునైతే మనకి దగ్గరలో ఆవులైనా గేదెలైనా ఉంటే వాళ్ళకి ఇచ్చాము అంటే వాళ్ళు వాటికి దానా పెడుతూ ఉంటారు కదా, అందులో కలిపేసి పెట్టేస్తారు. ఇప్పుడు ఈ పప్పుని 2-3 సార్లు మంచినీళ్ళతో కూడా కడిగేస్తే మురికంతా కూడా పోతుంది. ఎన్ని కేసుల మినపప్పు తీసుకున్నా సరే ఇలా పైన పొట్టునంతా కూడా చాలా సింపుల్గా తీసేవచ్చండి. మెయిన్ పాయింట్ ఏంటి అంటే మినపగుళ్ళకు పొట్టున్న మినపప్పుకి పొట్టే కదా, అందులోనే మనకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్, పోషక విలువలు ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకని పొట్టున్న మినపప్పు మన హెల్త్కి మంచిదని చెప్తూ ఉంటారు. ఇక్కడ నేనైతే పొట్టంతా కూడా ఆల్మోస్ట్ తీసేసాను, ఎందుకంటే మళ్ళీ మీకు డౌట్ వస్తుంది కదా పొట్టంతా అలాగే ఉంది ఏం శుభ్రమైంది అని, అందుకని ఇలా చూపిస్తున్నాను. బట్ నేనైతే కొంచెం మినపప్పుని పొట్టు తీయకుండానే పక్కకు పెట్టుకున్నాను. ఇది శుభ్రంగా కడిగి ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం మినపప్పుని ఎప్పుడు శుభ్రం చేసుకున్నా సరే పైన పొట్టిని ఒక 90% వరకు తీసుకుంటే సరిపోతుందండి. మిగిలిన 10% అయినా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇందులోనే మనకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది, పోషక విలువలు ఇవన్నీ కూడా ఇందులోనే ఉంటాయి కదా. సో అందుకని కొంచెమైనా కానీ పొట్టు ఉంచుకోవాలి, అప్పుడే మనకి హెల్త్కి మంచిదన్నమాట. లేదు అంటే మినపగుళ్ళకు దీనికి కంపేర్ చేయడానికి డిఫరెన్స్ ఏమి ఉండదు కదా. సో అదనమాట. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది, అలాగే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి మీకు నచ్చి యూస్ఫుల్గా ఉంటాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.